హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే వెరీ స్పెషల్ రెసిపీ వచ్చేసి పాయసం అండి. ఎందుకంటే శ్రీవాణీస్ కిచెన్ ఇప్పుడు 1K ఫ్యామిలీ అయిపోయింది. శ్రీవాణీస్ కిచెన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరున చాలా ధన్యవాదాలండి. అండ్ ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ 1K ఫ్యామిలీతో నాకు చాలా హోప్నిచ్చింది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్ని ఇస్తుంది. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా వాడుతున్నాను. మీ దగ్గర అవైలబుల్ లేకుంటే వైట్ సేమియా అయినా వేసేసి దాన్ని ఈ కలర్ వచ్చేంత వరకు బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేయండి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కరెక్ట్గా ఒక 700 ml ఆఫ్ పాలు తీసేసుకొని ఒక 300 ml ఆఫ్ వాటర్ కూడా తీసేసుకొని మంచిగా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించండి. అండ్ మరిగాక చిటికెడంతా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి. అండ్ ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలైచీ పౌడర్ అండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాజ్ యు నో. అండ్ తగినంత షుగర్ కూడా వేసుకోండి, మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. అండ్ ఇది కంప్లీట్గా మెల్ట్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాలోకి మన మిల్క్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes పాటు మంచిగా కుక్ చేయాలండి. సో దట్ మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అండ్ ఇలా ఉండలుగా ఉన్న సేమియాని మంచిగా కలుపుతూ విడగొట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఆప్షనల్ అండి. జస్ట్ నెయ్యిలో రోస్ట్ చేసుకున్నా కూడా మనకి పాయసం అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్తో ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఏమీ రాదు. సో మంచిగా ఉడకబెట్టేసుకోండి సేమియాని. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో దట్ ఇది 2 to 3 hours పాటు మనకి పాయసం అనేది ఇలా మంచిగా దగ్గరికి అవ్వకుండా ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా ఇలైచీ పౌడర్ ఉంటే కేవరా వాటర్, ఇది చాలా ఆప్షనల్ అండి. ఇది స్వీట్స్లో యూజ్ చేస్తారు. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.